అందరికీ నిన్న జరిగినటువంటి మరి బీఆర్ఎస్ అనాలో టీఆర్ఎస్ అన్నో తెలియదు కానీ ఆ సభ గురించి ఆ సభలో మాట్లాడినటువంటి అబద్ధాల గురించి వాళ్ళు కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినవి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో లేకపోతే దినచర్య వాళ్ళ పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడటానికో పెట్టినట్టు పెట్టుకున్నారు తప్ప మేము ఇది చేసినామో అని చెప్పుకునే ముఖాలు లేవు వాటికి. ఆ పెద్ద మనిషిని ఏమన్నానో మరి అంటనో పెద్ద మనిషిని అన్నారు అట్లా మాట్లాడతారు అంటారు కావచ్చు కానీ డూప్లికేట్ గాంధీ అంట మాట్లాడే విధానం చూడండి. మరి ఆ డూప్లికేట్ గాంధీ ఇంటికి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి అని ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా డూప్లికేట్ తల్లి డూప్లికేట్ గాంధీ అనేది? సిగ్గు శరం అన్నీ వదిలిపెట్టేసి ఏమి అవసరం లేదు మళ్ళా మాయ మాటలు చెప్పి ఓ 400 కోట్లు ఖర్చు పెడితే 12 లక్షలు వచ్చినాయని ఒకడంటాడు, రోడ్డు మీద 3 లక్షలు నేను ఒకడంటాడు, పోలీసు వాళ్ళని ఇదని చెప్తే అదని ఒకలంటారు. ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడుతాను రే. 15 నెలలు 16 నెలలు ఇది మేము వచ్చి వీలైన కాడికి చేస్తే ఆయనకు ఒకటే అవపడ్డదట బస్సు, అది కూడా చిక్కలు పట్టుకొని కొట్టుకుంటానట ఆయనకు. అంటే మాట్లాడే విధానం చూడండి. 200 రూపాయల కరెంటుగా అవపడతలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవపడతలేదు, 500 ఇచ్చిన బోనస్ అవపడతలేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవపడతలేదు. అంటే ఇవి ఏవి కళ్ళలాగా ఏం అవపడకుండా వచ్చిరాని మాటలు విచ్చలవిడిగా అబద్ధాలు మాట్లాడుకుంటా మేము గతంలో ఏమో చేసినాం మేమేమో పీకినామని చెప్పే విధంగా మాట్లాడిందే. నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చినా నీకు సరిపోలే. 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి? కేజీ టు పీజీ ఎక్కడ పోయింది? విద్యార్థులకు ఇస్తా అన్నావు, అవి ఎక్కడ పోయినాయి? అంటే ఇవి ఏవి కూడా నువ్వు కంప్లీట్ 10 ఏళ్ళు ఇచ్చినా చేయలేదు. వీళ్ళు అప్పుల ఊపిలో ఉరికిపోయేటట్టు మొత్తం అప్పులను గతం చేసి అప్పులు పెట్టి 16 నెలలకే ఏమి ఇన్ని అయినాక కూడా కాలేదని అబద్ధాలు మాట్లాడటానికి నీకు నోరెట్లొచ్చింది? ఏవో పోలీసు వాళ్ళని బెదిరిస్తాను, లేదంటే వీళ్ళని బెదిరిస్తాను, లేకపోతే రెడ్ బుక్ అంటాడు, లేకపోతే పింక్ బుక్ అంటాడు. నీతోటి ఏది కాదు అనేది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్లు పోయి ఎక్కడికక్కడ ఏం లేనప్పుడే నీ బతుకార్థం అయిపోయింది. ఇక నీకు మిగిలిందా ఏంటంటే ఆ కాళేశ్వరం డబ్బులు, భోలేశ్వరం డబ్బులు, ఈ బ్రిడ్జ్ల డబ్బులు, కూరగొట్టే డబ్బులు అన్నీ ఉన్నాయి. వాటితోటి వాపును చూసి బల్బు అనుకునే విధంగా డబ్బులు 500, 1000 ఇచ్చి వాళ్ళని పట్టుకొని వచ్చాడ పెట్టుకొని ఏదో మేము బలిచున్నాం మేము ఇది ఉన్నాం అని చెప్పుకుంటాం తప్ప మిమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. నీకు కొన్ని వీడియోలు చూపిస్తే అక్కడ నీ ఎదురుగానే తిడతాను రాడా. అంటే మేమేదో ఇంకా బతుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ లైవ్లో ఉన్నాం అని చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరారు. ఇది అందులో మాత్రం ఒకటి మాత్రం వాస్తవం మాట్లాడిన ఒకటి కొద్ది గొప్ప గుట్టలు నల్ల గుట్టలకు ఆపమని చెప్పన్న నిజంగా కూడా ఆపమని చెప్పాలి కూడా అందరం కూడా అనుకున్నదే. నిన్న సీఎం గారి దగ్గరికి పోతే కూడా లెటర్ పెడతా అని చెప్పి ఎప్పుడైతే పౌర హక్కుల సంఘం నాయకులు వాళ్ళు వీళ్ళందరూ పోగానే అది తెలుసుకొని ఇమ్మీడియట్ స్పీచ్లా లెటర్ పెడతాను. ఇట్లా చిన్నప్పటికెళ్ళి నక్కలు కొట్టుడు కాపీ కొట్టుడు అలవాటు కదా, బాగానే అడ్డదారిలో పోడు నిలువుదారిలో పోడు ఎంబటే అన్నాడు. అది ఆపాలి. కానీ దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో లెటర్ మేము ఇక్కడి నుంచి కూడా అందరం రాద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఆపేసి అందులోకేలో 10% సిఆర్పిఎఫ్ని ఆ ఫామ్ హౌస్లో తోడితే డబ్బులు 1000 కోట్లు తెలంగాణ అప్పు తీరుతుంది. అందులో కనుక తోడితే అన్ని డబ్బులు ఉన్నాయి. 400 కోట్లు పెడితే 4 లక్షలు రాలేదు, 12 లక్షల ముచ్చట చెప్పుకుంటా తిరిగి వీళ్ళు ముచ్చట చెప్తే మేము పెడితే మీటింగు ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకుంటే పక్కన జిల్లాలు 2 జిల్లాలు పెట్టుకుని తప్ప ఈ స్థాయిలో ఈ మీడియాని వాళ్ళకున్న దాన్ని ఇది చేసుకోవడానికి ఫోకస్ చేసుకోవడానికి మేము బతుకున్నాం చెప్పాను తప్ప ఎక్కడ కూడా ఆ స్పీచ్లో ఏం పాస్ అవ్వపడ్డది చెప్పండి? ఏమైనా అవ్వపడ్డదా? మేము ఇది చేసినాం. వరంగల్కి ఏం చేసినావు చెప్పడు. అందుకే ఊరవతల పోయి ఎలకతుర్తిలకు బార్డర్లో పెట్టి చెలో వరంగల్ అని పెట్టిండు. మొన్న కూడా చెప్పాను నేను. అంటే
వీళ్ళకు ఎంతసేపు బతుకు లేదు, కాంగ్రెస్ విమర్శించకపోతే వీరికి బతుకు లేదు, మీరు 10 ఏళ్ళలో చేయలేదు, మేము 16 నెలల్లో చేస్తుంటే మీ కంటికి అవుపడతలేదు అంటే ప్రజలు గమనిస్తలేరు అనుకున్న భ్రమలో ఉండి అసలు ఏమి ఆయనకు అంటే మరి సాయంత్రం పూట మాట్లాడింది కాబట్టి గుర్తురాక మాట్లాడినా తెలియలే కానీ ఇచ్చిన స్కీమ్సే గుర్తులేవు ఆయనకు. ఆరోగ్యశ్రీ అంటే మేము పెట్టిందంటే కదా, ఫీజు రియంబర్స్మెంట్ మేము పెట్టింది కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేము పెట్టింది కదా, పని ఆహార పథకం మేము పెట్టినాయి కదా. ఇన్ని మంచి మంచి పథకాలు మేము పెట్టుకుంటూ వస్తే నీ కళ్ళలకు అవపడకుండా నేను తాగి మర్చిపోతే మేము ఇట్లా పొద్దుగాలు ఎందుకు పెడతాను? ఆ సభ పొద్దుగాల పెడితే వాస్తవాలు బయటికి వెళ్ళి ఎటు కాకుండా సాయంత్రం పూట పెట్టేవాడికి ఏది లేదు. అసలే అలా విచిత్రం ఏంటంటే అలా జయశంకర్ గారి గురించి మాట్లాడతాను. ఒక్క ఫోటో ఎక్కడ నవ్వుపడ్డా అదే జయశంకర్ గారి ఫోటో. పెద్ద పెద్ద నాయకులది మాట్లాడిన ఒక్క ఫోటో లేదు అయ్యా కొడుకులు తప్ప. మళ్ళా హరీష్ రావు గారు కూడా పెద్ద పెద్ద మాట్లాడి నీ ఫోటోలేదు నీకు అమ్మ చెప్పిర్రు అయిపోయిందనేది ఇంకా తెలుస్తలేదు. మా వేదిక మీద ఇంతమంది మాట్లాడిస్తాం, ఎక్కడ వేదిక ఉన్నా ఓ 10 మందితో మాట్లాడిస్తాం మేము. టైం కొత్తలో ఒకటే ఆ ఒంటెద్దు పోకడా ఇంకా బుద్ధి మార్పు ఇంకా రావట్లే. మళ్ళా అధికారంలోకి వస్తాం నీ వచ్చే సచ్చే తర్వాత దేవుడి గారు మీకు తెలుస్తూనే ఉన్నది, మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు జీవితంలో ఇక రారు అని అందరికీ తెలుసు. మీరు బీజేపీ జెండా మోసుకుంటూ తిరగవలసిందే, ఎన్నుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఓట్లు చేయించిండ్రో మళ్ళా అట్లా చేసుకుంటూ బతకవలసిందే తప్ప మిమ్మల్ని జైళ్ళల్లో పెడతారని చెప్పి మీరు సంపాదించిన కోట్ల రూపాయలకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు 6 నెలలకో సంవత్సరానికి ఒకటో పెట్టి మేము బతుకున్నామని చెప్పుకోవాలి తప్ప దేనికి లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మీటింగ్లో వరంగల్కి ఏం చేసిందో చెప్పుదురు, ఒక్కటన్నా చెప్పిండ్రా? ఒక్కటి. మా దాంట్లో వేదిక మీద పెద్ద పెద్ద అందరూ ఎవరిని అడిగినా మేం చేసిన ఏంటిదని చెప్పగలుగుతారు. ఏది చెప్పలేని దద్దమ్మలు కూర్చొని ఆడ మాట్లాడి ఇటు పోలీస్ మీద మా మీద ఏడిసి ఏదో చేతులు దుప్పుకొని అవతల పడితే అయిపోయింది అనుకుంటాను. ఆ పద్ధతి మార్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఒకరు మీటింగ్ పెట్టగా ఒకరు కలెక్షన్లు తిరుగుతారు, ఒకరు పెట్టి ఇది చేస్తారు. వీటి మీద ఈ దుకాణం తప్ప వీళ్ళు ఏది లేదు అందులో. అది మార్పు. మరి ప్రజలు బుద్ధి చెప్పి పక్క కూసబెట్టినాక అహంకారము ఆ బుద్ధి ఇది మారుతుందేమో అనుకున్నాం కానీ ఎక్కడది అవపడట్లే. అబద్ధాల మీదే బతుకుతున్నారు. ఇంకా నిజంగా కూడా ఆడ 60 జనరేటర్లు 100 జనరేటర్లు అంటాను. ఏది మీటింగ్లలో పెట్టినాయి. ఒరిజినల్ జనరేటర్ వీళ్ళకి పెట్టాలి అసలు, కానీ ఆ జనరేటర్ గురించి దానికి ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ మిగతాది మన ప్రకాష్ అన్న గారు. సభకు నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి మాట్లాడే ముందు ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించి ఛత్తీస్గఢ్ అడవులలో రక్తపు టేరులను పారిస్తున్నది. ఆపరేషన్ కగార్ పేరు మీద అనేక మంది గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నది. శాంతి చర్చలకు మేము సిద్ధము అని నక్సలైట్లు ముందుకు వచ్చిన, ప్రజా సంఘాలు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మాత్రము స్పందించడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను, నక్సలైట్ యాక్టివిటీస్ను ఒకే కోణంలో చూడొద్దు అనేది నా విజ్ఞప్తి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలకు సిద్ధం కావాలని, నక్సలైట్లను చర్చలకు పిలవాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. విచిత్రం ఏంటంటే నిన్న బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని మాట్లాడారు.
కానీ కేసీఆర్ గారు మర్చిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కనీసము ప్రజల యొక్క డిమాండ్స్ను ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి వీలుగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ని ఎత్తివేసిన విషయాన్ని మర్చిపోయారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన విషయాన్ని మర్చిపోయారు. చివరికి నక్సలైట్లతో చర్చలు జరపాలన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారు. ఆ రోజున గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎన్కౌంటర్స్ చేశారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కగారును నిలిపివేయాలి, ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మాట్లాడుతున్నారు. తన అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అధికారం లేనప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఇక రెండో విషయము, ఈ ప్రభుత్వం 16 మాసాలలోనే ప్రజల యొక్క మన్ననలను కోల్పోయింది. ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీ 10 సంవత్సరాల కాలంలో మీ యొక్క సూచనల మేరకు మీకు లబ్ధి చేకూర్చడానికి మీ అవినీతి అక్రమాలకు వంతపాడిన అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎక్కడున్నారు? కొందరేమో దేశం విడిచి పారిపోయారు, కొందరేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు, కొందరేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2 రోజుల క్రితము హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ల్యాండ్ ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయిన మొత్తం దాదాపు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ధరణిని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే, మీ కుటుంబం సంపాదిస్తే పాపం ఇవాళ జైళ్ళ పాలవుతున్నది ఐఏఎస్, ఐపీఎస్లు. అది మీ పరిపాలన. దాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు. మూడవది, 16 మాసాలలో కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఫెయిల్ అయిందని ఒక లిస్టు చదివారు. కరెంటు సరిగా ఇవ్వడం లేదు, మంచినీరు సరిగా సరఫరా చేయడం లేదు, రుణమాఫీ కాలేదు అని ఏదో కొన్ని చదువుతూ వీటన్నిటిలో ఫెయిల్ అయ్యారని మాట్లాడారు. కానీ మీరు 10 సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు ఈ 16 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. కాకపోతే దాన్ని మేము ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయినాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా? దేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల పంట రుణాల మాఫీ ఒక తెలంగాణలోనే జరిగింది. ఇది నిజం కాదంటారా? దేశంలో ఎక్కడ చేయని విధంగా కులగణన తెలంగాణలో జరిగింది. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలకు అదే సందేశం ఇవ్వడం జరిగింది. మీ సమయంలో ఎప్పుడైనా కులగణన చేయాలని ఆలోచన చేశారా? సమగ్ర కుటుంబ సర్వే చేశారు, కానీ దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు. అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 3 దశాబ్దాలుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం సాహసించని విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మాట వాస్తవం కాదా? మీరు 10 సంవత్సరాలలో సంపాదించలేని పెట్టుబడులు,
ఆకర్షించలేని పెట్టుబడులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందం ఈ 16 మాసాల కాలంలో అనేక దేశాలలో పర్యటించి, నిన్నటికి నిన్న జపాన్లో కూడా పర్యటించి, దావోస్కు వెళ్ళి, జపాన్కు వెళ్ళి, ఇంకా అనేక దేశాలలో, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చింది వాస్తవం కాదా? దాన్ని వివరాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో అప్పులు ఏ రకంగా చేశారు, ఏ రకంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది, వాటన్నిటిపైన సమగ్రంగా అసెంబ్లీలో ఫైనాన్సెస్ పైన వైట్ పేపర్ సబ్మిట్ చేసింది వాస్తవం కాదా? దానికి తోడుగా ఇంకా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము రైతులను ప్రోత్సహించాలి, వ్యవసాయానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సన్నాలు పండించిన వారికి క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఒకప్పుడు మీరు బోనస్ అంటే బోగస్ అన్నారు. ఒకసారి ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చూడండి, ఖరీఫ్లో సన్నాలు అమ్ముకున్న రైతులందరికీ బోనస్ వచ్చిందా లేదా ఒకసారి మీరు పరిశీలించండి. యాసంగిలో సన్నాలు పండించిన రైతులకు కూడా 500 రూపాయల చొప్పున క్వింటల్కు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నమాట వాస్తవం కాదా? పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తే ప్రజలు తినడం లేవు, అవి అక్రమ రవాణా అవుతున్నది, వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అవుతున్నదని భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా 1 కోటి కార్డుల ద్వారా 3,10,00,000 మందికి సన్నబియ్యం ఏప్రిల్ మాసం నుంచి పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా? ఈ సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వము సాలీనా 13,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, 5,600 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి. అంటే 60:40 రేషియోలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు షేర్ చేస్తున్నమాట వాస్తవం కాదా? మీరు సన్నబియ్యాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు? అంటే మీకు పేద ప్రజలపైన ప్రేమ ఉంటే ఆ పని చేసేవారు. మీకు పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన లేదు కాబట్టే మీరు చేయలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో, నేను కూడా మీతో ఉన్న సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఊదరగొట్టారు. కనీసం 1,00,000 ఇండ్లైనా మనం కట్టామా 10 సంవత్సరాల కాలంలో? కానీ ఈరోజు 22,500 కోట్ల రూపాయల ఖర్చుతో 4.5 లక్షల ఇండ్లను 1 సంవత్సరంలో కట్టాలని సంకల్పించి ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. 16 మాసాల కాలంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నిందించడం సబబు కాదు. సోషల్ మీడియాకు ఒక యూనివర్సిటీని పెట్టుకున్నారు, కొన్ని పత్రికలు పెట్టుకున్నారు, కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉన్నది, అవినీతితో సంపాదించిన 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, కానీ ఏమి చేశాం గతంలో, ఏం చేయబోతున్నాం భవిష్యత్తులో అని చెప్పుకోవాలి. అలా కాకుండా 16 మాసాలు కూడా పూర్తిగానే ప్రభుత్వం పైన నిందారోపణలు చేయడం, గురవింద తన నలుపును చూసుకోలేక మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని పైన ఆరోపణలు చేసే ముందు, విమర్శలు చేసే ముందు సరి అయిన సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేస్తే బాగుంటుంది, ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సబబు కాదు. ఇప్పటికైనా ఈ అనవసరపు
ఆరోపణలు అసత్యాలతో కూడిన విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు కట్టియాలన్నా చెప్పండి. ప్రతి సభలో కట్టించుకుంటారు. ప్రభుత్వంలో ఉంటే తప్ప అదర్ దెన్ ఎనీ మీటింగ్స్ అయినా కూడా పోలీసులకు కట్టవలసిందే అండి. హామీలను మేము నెరవేర్చాము అని చెప్పి గణాంకాలతోటి వివరాలతోటి ప్రజల ముందు పెడుతూ మరి సంవత్సరాల కాలమైనా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కార్యక్రమాలు చేసినాయి, ఇంకా ఈ కార్యక్రమాలు చేయవలసినవి ఉంటాయి అని చెప్పి ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా హోందాంగా గౌరవంగా మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అన్ని విషయాలు కొంచెంసేపు మనము మా సోదరులు మాట్లాడిన డిస్కషన్స్లో మనం చూస్తే ఈ తెలంగాణకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని చెప్పి ఏదైతే మాట్లాడినావో ఇది నీకు ఎంత మట్టుకు న్యాయమో అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి మరీ ముఖ్యంగా యువత ఆత్మత్యాగం ద్వారా తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకొని పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెడితే 2 పార్లమెంట్ సభ్యులుంటే మీరు పార్లమెంట్లో లేకుండా ఫామ్ హౌస్లో కూర్చొని తాక్కుంటా పండుకున్న వ్యక్తివి ఇవాళ ఈ తెలంగాణకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకము ప్రధాన శత్రువు అని ఏ విధంగా మాట్లాడతావు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ తెల్లారి లేచి నీ కొడుకు అల్లుడు వచ్చి రాత్రి బిల్లు పెట్టిందని చెప్పంటే అప్పటికప్పుడు మనవరాలను ఎంబడేసుకొని పోయి గౌరవనీయురాలైన సోనియా గాంధీ గారి యొక్క కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ ఇచ్చారు, మా పార్టీని కూడా మీలో విలీనం చేస్తాం, మీ సహకారంతో అక్కడ మనం ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పిన వ్యక్తివి వీడికి వచ్చి మళ్ళా మడమ తిప్పి తప్పుడు మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుక తిన్న మాట వాస్తవం అవునా కాదా? ఇవాళ నీ ఒక మాటలు చెప్పాలి అని అంటే సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం అన్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశారు. కానీ సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం చేయని నష్టాన్ని ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి చేయడం జరిగింది, అప్పుల పాలు నెట్టేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. అందులోంచే కాళేజీ నారాయణరావు గారు ఒక మాట అన్నారు, బయటి వాడు మోసం చేస్తే తెలంగాణ సరిహద్దులు దాటిచ్చే విధంగా ఎంబడిబడి తరమాలి అని అన్నారు. కానీ తెలంగాణ వాడే మోసం చేస్తే 10 గోళల బొంద దవ్వి దాంట్లో పాతి పెట్టాలి అని చెప్పి అన్నారు. కానీ ఇవాళ అడుగుతున్నా నేను మిమ్మల్ని, 100 గోళల యొక్క బావి దవ్వి పాతి పెట్టినా కూడా నువ్వు చేసిన పాపం పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొంత నైతికత నిజాయితీ నీలో ఉంటే ఆ మాట మాట్లాడేవాడివి కాదు. ఇవాళ నేను అడుగుతున్న, అమెరికాలో ఉన్న నీ కొడుకు బిడ్డను తీసుకొచ్చావు, నీ అల్లుని అందరం ఎక్కించుకున్నావు. ఇవాళ కాపల కుక్కలు తెలంగాణ వస్తే కాపల కుక్కలాగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషివి ఒక తోడేలులాగా దుర్మార్గమైన ఆలోచనతోటి కాళేశ్వరం సెంటిమెంట్ తోటి మిషన్ భగీరథ సెంటిమెంట్ తోటి 7 లక్షల కోట్ల అప్పు చేయడమే కాకుండా 49,000 కోట్ల బకాయిలతోటి రాష్ట్రాన్ని వారసత్వంగా ఇచ్చి ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి ఇవాళ దగ్గర 1200 కోట్లు నీ బ్యాంక్ ఖాతా ద్వారా ఇచ్చుకునేవి కాకుండా ఇంకా అదనంగా ఇంకా దగ్గర 1000-1100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నావే. నిజంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అంటే నేను ఒకటి అడుగుతున్నాను, పార్లమెంటులో పోటీ చేస్తే మొత్తం సీట్లు స్వీప్ చేస్తామని చెప్పినవే, కనీసం ఒక్క సీటు కూడా నీకు రాకపోవడమే కాకుండా 7 సీట్లలో డిపాజిట్ కూడా రాలేదు, ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇవాళ నిజంగా మీకు ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు గెలుస్తామని మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు 38 మంది గెలిచారు, 38 మందితోటి రాజీనామా చేయించండి. మీ దగ్గర 28 కావచ్చు, ఇటు వచ్చిన 10 మందితోటి రాజీనామా చేద్దాం, మళ్ళా పోటీకి రండి. మీరు నిజంగా దాంట్లో 50% అయినా మీరు గెలిస్తే మేము దేనికైనా మేము సిద్ధము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఉట్టి ఉత్తర ప్రగల్భాల వరకు ఆ భగవంతుడు ఏ విధంగా ఇచ్చిండో, ఏ ఆలోచనతో ఇచ్చిండో కానీ మీ నలుగురికి కూడా
మాయ మాటలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. మరొకసారి మాయ మాటలు చెప్పి మరి వాళ్ళ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసినా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా నీకు కనీసము రాబోయే భవిష్యత్తులో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదు. రేపు ఇంకా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు గెలిచి చూపించండి, అప్పుడు మాట్లాడదాం. అంతేగాని తప్పుడు మాటలతోటి ప్రజల్ని మభ్యపుచ్చాలని ప్రయత్నం చేస్తే నేను మరొకసారి మీకు డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే మీ గుర్తు మీద గెలిచిన 38 మందితోటి రాజీనామా చేయిద్దాం. మళ్ళా మీరు ఒకవేళ మీ గుర్తుతోటి మీరు ఎంతమందితోటి పోటీ చేస్తారో చేయించండి. కాంగ్రెస్ గుర్తుతోటి మేము పోటీ చేయిస్తాము, అప్పుడు ప్రజలే ఒక తీర్పు ఇస్తారనే విషయాన్ని కూడా మరొక ఛాలెంజ్గా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బ్రీత్ అనలైజర్ టెస్ట్ అంటారు. ఆ మాజీ ముఖ్యమంత్రికి టెస్ట్ చేయాలి. అసలు ఏం మాట్లాడిండు వచ్చి వేదిక పైన? అన్ని అసత్య ప్రచారాలు తప్ప, కాంగ్రెస్ మీద అన్ని అబద్ధాలు, పసలేని నిందలు మోపడం తప్ప ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతగాని ప్రభుత్వం, 140 సంవత్సరాల సీనియారిటీ ప్రభుత్వం అని మా యొక్క సీనియర్ నాయకులను అందరినీ కూడా, గౌరవ భట్టి గారిని ఇట్లా అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడండి. నేను మొన్న కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు చెప్పిన, మా మీడియా సోదరులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. ఆ వేదిక మీద ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో మీటింగ్కు నేను చెప్పిన, మీరు ఉద్యమాలకు రాకుండా ముందున్న మీ ఆస్తి ఎంత, తర్వాత ఆస్తి ఎంత, అది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన. ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం, బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబం. వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్తోనే ఉన్నాయి కదా. వారి స్కీమ్స్ అన్నీ స్కామ్స్తోనే ఉన్నాయి. లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్, కేసీఆర్ కిట్టు స్కామ్, డబల్ బెడ్రూమ్ కట్టినవి కూడా స్కామే. అవి తంతే గోడలు ఊడిపోతున్నాయి. అన్ని స్కామ్స్తో నిండినాయి తప్ప కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది. ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ గురువింద కింద నల్లమచ్చ పెట్టుకొని 15 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం, పేదలను హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని పథకాలు చెప్పని స్కీమ్లను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది క్యాబినెట్. బంగారు తెలంగాణ అన్నావు, చిప్ప చేతులు ఇచ్చిపోయినావు. ఎవరు కూడా ఒక కుటుంబానికి పోయేటప్పుడు అరే చాలా మంచి కుటుంబం, ధనిక కుటుంబం అనుకుంటాం, కానీ లోపడపోతే తెలుస్తుంది ధనిక కుటుంబమా, ఎట్లా వీళ్ళ యొక్క ఎన్ని బొక్కలు ఉన్నాయి కింద అని. అఫ్కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. వాగ్దానాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. 15 నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మహిళలను అవహేళన చేసుకుంటూ మాట్లాడుతూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అంటే స్త్రీల పట్ల వారు కొడుకున్నట్టు వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి. స్త్రీల పట్ల సిగలు పట్టుకొని తనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన 420 అని అంటున్నాం. మీరు 420 అంటున్నావు, కానీ మీది 395. అంటే మీరు డకైట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయినారు తెలంగాణ. ఆంధ్ర రాష్ట్ర పాలకులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాక ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఇక్కడున్న దానికి సంబంధించిన మా పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరు కూడా దోసుకోలేదు. మా 140 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, సీనియర్ నాయకులు. వారి ఆస్తులు చూడండి, 10 ఏళ్ళు చేసిన నాయకుల వారి యొక్క ఆస్తులను పరిశీలించండి, ఎంత దోసుకున్నారు. నేను దయచేసి మీడియా ద్వారా మా ఓరుగల్లు ప్రజలు పోరుగల్లు అని అన్నావు, కానీ నా విద్యార్థి నాయకులకు, తర్వాత ఉద్యమకారులకు, తర్వాత విద్యావేత్తలందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ గొర్రెల స్కీమ్ తెచ్చి అందరినీ అందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ గొర్రెలు చేసిండు. కానీ నా యొక్క ఉద్యమకారులు కానివ్వండి, విద్యార్థి లోకం కానివ్వండి, మీరు మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మాయమాటలతోనే వచ్చి నిన్న బీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే పెట్టిండ్రో, మళ్ళీ ఏదో మేము సాధిస్తాం, మళ్ళీ వస్తాం, అటు పోలీసు వాళ్ళను ఇటు అధికారులను అందరినీ బెదిరించుకుంటూ
బ్లూ బుక్ రాసుకోండి, రెడ్ బుక్ రాసుకోండి. నీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడలేరు. ఇక్కడ పారదర్శకంగా మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు సంపాదించిన ధనాన్ని అంతా కూడా త్వరలోనే బయట కక్కుతారు. ఆ కాళేశ్వరం మొన్న కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చింది, వీళ్ళు చేసిన తప్పిదాలు ఇంత అంత కాదు, దోసుకోవడం తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, రండి ఛాలెంజ్ చేస్తున్నాం, గ్రామాలకు రండి, ఎన్ని నీళ్లకు అందకుంటున్నాయో చూపెడతాం. మేము ఇంత చక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాటిని పరిశీలించుకుంటూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోతుంది. అనతి కాలంలో చేస్తున్న కార్యక్రమాలు ఓర్వలేక ఎంతసేపు ఇంకా మేమే రాజులమని, ఇంకా మేమే ఈ తెలంగాణకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ ఇంకా కలలు కంటాడు, ప్రగల్భాలు డైలాగులు కొడుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూసుకోండి, వెనక తిరిగి మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన స్కామ్లు, మీరు చేసిన ప్రతి పేదవాని కడుపున కొట్టి దోసుకొని పోయిన ధనాన్ని అంతా ఈరోజు పెట్టి ఆ పెద్ద సభని అక్కడ కూడా భయంకరంగా నన్ను అక్కడ రైతులు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళిన. రైతులు ఏం చెప్పిండ్రంటే వాగును పూర్తి చేస్తున్నారు, సరిహద్దులు పూడుస్తున్నారంటే నేను పోతే ఆ పెద్ద వాగు ఉంటుంది మా అన్నాసాగర్కును ఎల్కతుర్తికి, ఆ వాగును పూర్తి చేసిండ్రు. అది నేను అప్పుడు చెప్తే అప్పుడు అక్కడ ఇరిగేషన్ అధికారులకు అప్పటి వరకు కూడా పాపం వాళ్ళు మేల్కోలేదు. వీళ్ళు చేసే భయంకరమైన పనులు అక్కడ రైతులను నేనేం సభకు మేమేమి ఆటంకం కలిగించలేదు. మీరు ఏదైతే సభ పెట్టుకుంటుండో పెట్టుకోండి, అన్ని విధాలా మీరు పర్మిషన్ తీసుకోండి. మొరాన్ని దోసుకొచ్చిండ్రు, మొరాన్ని 1000 కోట్ల రూపాయల మొరం అక్కడ దొంగతనాన్ని తెచ్చి పోసినావు. తర్వాత నేను చెప్పినాకనే అందరూ అధికారులంతా మేల్కొని పెనాల్టీ వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అసత్య ప్రచారం చేసుట్లో ఏదన్నా ముందున్నదంటే వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలు. మొన్న వాళ్ళు అంటున్నాడు అక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మేము తలుచుకుంటే ఆ ఎమ్మెల్యే తిరిగిపోకుండా బిడ్డ ఒక్కొక్కరిని అక్కడ మరి వస్తే తెలుస్తుండే, అక్కడనే ఆ వాగులే పొందబెడుతుంటివి. మరి ఒకసారి వచ్చి చూడుంటివి. మా కార్యకర్తలంతా అక్కడ కోపంగా ఉన్నారు. రైతులను ఒక దేవదుల ప్రాజెక్టులన్నీ కూడిపేస్తున్నారు, కాలువలు పూర్తి చేస్తున్నారంటేనే వెళ్ళినా నేను. మేము మీ యొక్క వేదికను ఏమో ఆటంకపరచడానికో లేక ఏ విధంగా అన్ని విధాల పర్మిషన్ ఇచ్చిండ్రు మా ప్రభుత్వం. ఎప్పుడు కూడా మీకు మీరు చేసే తప్పిదాలను చూపెడుతున్నాం తప్ప మీకు ఏమి ఆటంకపరిచే విధంగా మేము ఏం పనులు చేస్తలేము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇప్పుడన్నా మేల్కోండి, ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టు భావించకండి అని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు కట్టేయాలన్నా చెప్పండి. ప్రతి సభలో కట్టించుకుంటారు. ప్రభుత్వంలో ఉంటే తప్ప అదర్ దెన్ ఎనీ మీటింగ్స్ అయినా కూడా పోలీసులకు కట్టవలసిందే అండి.